జై శ్రీరామ్, శ్రీమాత్రేన్ మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా కూడా పర్యావరణం సమతుల్యతతో సుభిక్షంగా ఉండాలని నా ఆకాంక్ష. 2 దశాబ్దాలుగా చూస్తున్నాను. పర్యావరణ దినోత్సవం నాడు కానీ లేదా వన్యప్రాణి వన సంరక్షణ దినోత్సవం ఇంకా ఇతరత్ర ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా ఒక ప్రహసనంగా మారిపోయింది. మొక్కలు నాటడం పై స్థాయి నుండి కింద స్థాయి వరకు, జాతీయ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా మొక్కలు నాటడం, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం. కానీ ఆ మొక్కలు సంరక్షించే విధానం లేదు. 2 దశాబ్దాలుగా చూస్తున్నాను. అవన్నీ నాటిన మొక్కల్లా సంరక్షింపబడి ఉంటే ఈరోజు దేశమే ఒక అడవితో నిండిపోయి ఉండేది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏది కూడా ఎవరికి బాధ్యతారాహిత్యం. ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి ఇందులోని. ఇంటికి ఒక మొక్క పెంచాలంటే ఇంట్లో ఖాళీ స్థలం ఉండాలి. ఖాళీ స్థలం ఉన్న చోట, ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట పర్యావరణానికి హితానికి అనుగుణంగా మొక్కలు నాటి వర్షాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ మంత్రులు మరియు పర్యావరణ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోయే వర్షాకాలానికి 200 కోట్లు సీడ్ బాల్స్ అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళిక రచించారు. చాలా మంచి చెప్పుకోదగ్గ విషయం. అయితే వీటిలో అంకుడు, తెలపునికి, వేప, కుంకుడు, రావి, మర్రి, మోదుగా సంబంధించిన సీడ్ బాల్స్ చేసి పర్వత ప్రాంతాల్లో చేయడం చాలా శుభ పరిణామం. ఇక మనం బేసిక్గా చూడాల్సింది వాయు కాలుష్యం. వాయు కాలుష్యం అంటే మనం ఎక్కడైతే పీల్చే గాలి, దానికి ఆక్సిజన్ ఇచ్చి మొక్కల్ని తయారు చేసి చెట్లు కింద తయారు చేస్తే చాలా మటుకు ఇది పట్టణ ప్రాంతాల్లో అత్యధిక అవసరం. పట్టణ ప్రాంతాల్లో హైవేల్లోని కానీ, డివైడర్ల దగ్గర కానీ, ప్రతి చోట అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఆక్సిజన్ ఇచ్చి మొక్కలు నాటాల్సిన అవసరం, నాటి సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రచారానికి మాత్రమే కాకుండా చేయాల్సిన అవసరం. ఇంకా మనకున్న మరో ప్రధాన సమస్య వసుదైక కుటుంబంలో మొత్తం భాగస్వామ్యంగా వన్యప్రాణులు మనం ముఖ్యంగా ఉండేవి కోతులు. ప్రతి చోట, ప్రతి గ్రామంలోని కానీ, పట్టణాల్లో కానీ ఇవాళ చేతున్న కోతులకి ఎందుకని మన దగ్గరికి వస్తున్నాయి? అవి పట్టణాలు, గ్రామాల్లోకి ఏంటంటే అటవీ ప్రాంతంలో వాటికి ఆహారం లభించక. ప్రభుత్వం చేయదగ్గ పని, పెద్ద పని ఏం కాదు ఇది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు చాలా చిన్న పని. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ సమీపంలో ఉన్న కొండల మీద మామిడి, జామ, ఇతరత్ర పళ్ళు కాసి మొక్కల్ని నాటి సంరక్షించి వాటిని ఆహారంగా అందిస్తే ఈవేళ ప్రజలకి కోతుల బెడద అన్నది దాదాపుగా తగ్గుతుంది. 90% ఎరాడికేట్ చేయొచ్చు మనం. ఇది పెద్ద పనేం కాదు. ప్రభుత్వం తలుచుకుంటే అక్కడ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ రాబోయే వర్షాకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు 2.5 కోట్ల సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ నేను చెప్పిన ఫలాలనిచ్చి మొక్కల విత్తనాలు లేదా మొక్కలనన్నా నాటి ప్రజల్ని ఈ కోతుల బారి నుండి, ఇతరత్ర పశుపక్షాదులు అక్కడ బతికే విధంగా, ప్రజాబాహుళ్యంలోకి దొరపడకుండా ఉండే విధంగా చేసి పర్యావరణ సమతుల్యత కాపాడాలి. ఇకపోతే ఎక్కడికక్కడ చెరువులు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ వీటిని కాలుష్యం బారిని కాపాడి ఏదైతే రాజమండ్రిలో మీరు చర్య తీసుకున్నారో ఆ చర్య రాష్ట్రవ్యాప్తం చేయాలి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే ఫార్ములాను ప్రకటించాలి. ఖచ్చితంగా సముద్రాలను కానీ, నదులను కానీ, చెరువులను కానీ కాలుష్యం బారిన పడకుండా రక్షించిన నాడు పర్యావరణానికి చాలా మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి అందరూ ఆలోచించే ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది. ఇంకా ఈరోజు మానవాళికి ఒక విసురుతున్న అతిపెద్ద సవాల్ ప్లాస్టిక్. దీనికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంత మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి అన్నది పెద్దగా ఇస్తున్నట్లేవు. ఎందుకంటే ప్రచారార్భాటానికే కానీ ప్లాస్టిక్ని మానవ జీవితం నుండి విముక్తి చేయగలిగిన నాడే పర్యావరణం
సమతుల్యత అన్నది కాపాడబడటం జరుగుతుంది. దీనికి ఉన్నత స్థాయిలో ఏం చేయాలి, ప్లాస్టిక్ని మన జీవితంలోకి ఎంటర్ కాకుండా ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలన్నది ఒక ఉన్నత స్థాయిలో అందరి సలహాలు తీసుకొని దీనికి పరిష్కారం లభించిన రోజుని పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుంది. ముఖ్యంగా నాకున్న అవగాహన మేరకు నేను సూచించింది విధంగా ముందు కోతులకి ఆహారం అందించి విధంగా అటవీ ప్రాంతాలని, కొండ పర్వత ప్రాంతాలని పండ్ల మొక్కలతోటి నింపితే ఆ తర్వాత మిగిలిన భాగం ఆక్సిజన్ ఇచ్చి మొక్కలతోటి పట్టణ ప్రాంతాల్లో కానీ అధిక భాగం పట్టణ ప్రాంతాల్లోనే అవసరం. ఇది నింపిన నాడు మానవ మనుగడ చాలా సులభం అవుతుందని కోరుకుంటూ, ఏది ఏమైనా ఒక మంచి చర్యతో పర్యావరణం వర్ధిల్లిన నాడే మానవ జాతి సర్వ రోగాల నుండి విముక్తి చెందుతుంది. కాబట్టి పర్యావరణంలో అందరూ భాగస్వాములు, పర్యావరణ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు. ఈ విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి, ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. ప్రభుత్వాలు మానవాళిని ఈ పర్యావరణ సురక్షితమైన పర్యావరణంలో ఉండే విధంగా రూపుదిద్దుకోవాలని కోరుకుంటూ, వందే మాతరం, జై హింద్.